హనుమాన్ చాలీసా పార్ట్ 3 పార్ట్ 1 అండ్ 2 చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి చూడండి, లేదా కామెంట్లో పిన్ చేస్తాను, లింక్స్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు 9వ చౌపాయి. सूक्ष्म रूपाधरि सियहि दिखावा, बिकट रूपाधरि లంక జరావా. అర్థం: సీతాదేవిని కలిసినప్పుడు హనుమంతుడు చిన్న అంటే సూక్ష్మ రూపాన్ని ధరించి లంకను దహనం చేసే సమయంలో భయంకరమైన విశ్వరూపాన్ని ధరించాడు. లోతైన వివరణ: ఈ చౌపాయి మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. జీవితంలో ప్రతి సందర్భానికి ఒకే విధంగా ప్రవర్తించడం కాదు, పరిస్థితిని అర్థం చేసుకొని తగిన విధంగా మారడం నిజమైన జ్ఞానం. సీతమ్మ ముందు వినయం, రావణుడి ముందు పరాక్రమం. ఇదే హనుమంతుడి గొప్పతనం. రామాయణ సందర్భం: అశోక వాటికలో సీతాదేవికి భయం కలగకుండా చిన్న రూపంలో దర్శనమిచ్చాడు. తరువాత రావణుడి అహంకారాన్ని తగ్గించేందుకు లంకను దహనం చేశాడు హనుమంతుడు. జీవిత సందేశం: ఎప్పుడు వినయంగా ఉండాలో, ఎప్పుడు ధైర్యంగా నిలబడాలో తెలిసిన వాడే విజేత. ఇప్పుడు 10వ చౌపాయి. భీమరూపాధరి असुर संहारे, रामचंद्र के काज संवारे. అర్థం: హనుమంతుడు భయంకరమైన రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించి శ్రీరాముని కార్యాలను విజయవంతంగా పూర్తి చేశాడు. లోతైన వివరణ: హనుమంతుడు ఎప్పుడూ తన కోసం యుద్ధం చేయలేదు, ధర్మాన్ని కాపాడడానికే తన శక్తిని ఉపయోగించాడు. రామాయణ సందర్భం: లంకలో అనేక మంది రాక్షసులను ఓడించి శ్రీరాముని విజయానికి మార్గం సుగమం చేశాడు. జీవిత సందేశం: మన బలం స్వార్థం కోసం కాదు, ధర్మం కోసం, న్యాయం కోసం ఉపయోగపడాలి. ఇప్పుడు 11వ చౌపాయి. लाय संजीवन लखन जियाए, श्री रघुबीर हरषि उरलाए. అర్థం: హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు. దీంతో శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడి ఆలింగనం చేసుకున్నాడు. లోతైన వివరణ: హనుమంతుడికి ఏ ఔషధమో తెలియకపోయినా వెనక్కి తగ్గలేదు, మొత్తం పర్వతాన్నే తీసుకొచ్చాడు. ఇది ఆయన అంకిత భావాన్ని చూపిస్తుంది. రామాయణ సందర్భం: ఇంద్రజిత్తు బాణానికి లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు. జీవిత సందేశం: మంచి లక్ష్యం కోసం చేసే ప్రయత్నంలో కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకూడదు. ఇప్పుడు 12వ చౌపాయి. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही सम भाई. అర్థం: శ్రీరాముడు హనుమంతుడిని ఎంతో ప్రశంసించి నీవు నాకు భరతుడితో సమానంగా ప్రియమైన వాడివి అని అన్నాడు. లోతైన వివరణ: హనుమంతుడు తన సేవకు ఎప్పుడూ ప్రతిఫలం ఆశించలేదు. నిస్వార్థ భక్తి వల్లనే శ్రీరాముడి హృదయంలో ప్రత్యేక స్థానం పొందాడు. రామాయణ సందర్భం: సంజీవని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడిన తర్వాత శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడిని ఆలింగనం చేసుకొని ఈ మాటలు అన్నాడు. జీవిత సందేశం: నిస్వార్థ సేవకు లభించే గొప్ప బహుమతి ప్రేమ, గౌరవం మరియు దైవానుగ్రహం. ఈ 4 చౌపాయిలు మనకి నేర్పేది పరిస్థితికి తగిన జ్ఞానం, ధర్మం కోసం ధైర్యం, లక్ష్యం కోసం పట్టుదల, నిస్వార్థ సేవ. ఇవి హనుమంతుడి మహత్తర గుణాలు. మరియు పార్ట్ 4లో చౌపాయిలు 13 నుంచి 16 యొక్క అద్భుతమైన భావాన్ని తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.